వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. చాలామంది 2025లో మాకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ 2/11/20 ఈ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళది లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది, అండ్ ఎలాంటి నేమ్ తోటి, ఎలాంటి నేమ్ కరెక్షన్ తోటి వెళ్తే డెఫినెట్గా చేంజెస్ చూస్తారు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, 2/11/2028 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాన్న, ముందుగా ఈ 2 సిరీస్ 2/11/2029లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్, ఈ 2/11/20 క్వాలిటీస్ ఒకలాగుంటే ఈ 29 క్వాలిటీస్ వేరేలాగా ఉంటాయి. ఈ 2 చంద్రుడు, 9 కుజుడు, 2కి 9కి పడదు. సో యూజువల్గా ఈ 29 పుట్టిన వాళ్ళు 29 ఇయర్స్ కన్నా ముందే ఎవరైనా లవ్ చేసినా ఇబ్బందులు పడతారు. సో 29 పుట్టిన వాళ్ళు 29 తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మంచిది, లేదా దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డైవర్స్. సో చాలా మంది చూసాను, ఈవెన్ సెలబ్రిటీస్ లైక్ నాగార్జున గారు ఒక డైవర్స్ అయింది 29 పుట్టడం వల్లే. ఇట్స్ నాట్ దట్ హీస్ బ్యాడ్, హీస్ నంబర్స్ ఆర్ వెరీ గుడ్. 25 ఉంది నాగార్జునలో, బట్ 29th పుట్టడం వల్ల ఇంబ్యాలెన్సింగ్, హ్యాపీ అన్హ్యాపీ, అండ్ వెరీ వెరీ సెన్సిటివ్ ఉంటారు, చాలా సాఫ్ట్, అందరినీ మనాన్ని నమ్మేస్తారు ఈ 2/11/2029 పుట్టాడు. బట్ వీళ్ళకి ప్లస్లు ఏంటంటే చంద్ర ప్రభావం వల్ల వీళ్ళకి ఫుల్ పబ్లిసిటీ. వీళ్ళు ఇంత కష్టపడినా జనాలు ఇంత 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 మెచ్చుకుంటారు వాళ్ళని. సో ఈ 2 వాళ్ళు జనాలు కనెక్ట్ అయిపోతారు, అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ విత్ పబ్లిక్ ఆడియన్స్. హీరోలు అయితే, అంటే హీరో ఎందుకంటే మనకు కనెక్షన్ ఈజీ కాబట్టి. 2 హరికృష్ణ గారు, సీతయ్య ఎవరి మాట వినడు, ఎంత ఫేమస్ అయింది. 2లో పుట్టిన హరికృష్ణ గారు, పవన్ కళ్యాణ్ నాకు తెక్కుంది లెక్క ఉంది అన్నారు 2లో. 11 వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. 20లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, రాజీవ్ గాంధీ గారు, నాగేశ్వరరావు గారు 20. సో వీళ్ళకి చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే ఓన్లీ మంచి యాక్టరే కాదు, మంచి డాన్సర్, ఎక్స్ప్రెషన్స్లో కూడా కింగే, డాన్స్లో కింగే, అండ్ పాటలు పాడుతున్నాడు, దాంట్లో కూడా మెప్పిస్తున్నాడు. మన కన్నడ సినిమాలో పాట పాడాడు, షాక్ అయిపోయా, మనోడు ఇంత బాగా పాడుతున్నాడు. మల్టీ టాలెంటెడ్, అంటే చంద్ర ప్రభావం వల్ల వీళ్ళకి ఈ కళల్లో, ఎక్కువ కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఇంకా వి మే సీ హిస్ డైరెక్షన్ ఆల్సో, తాతగారు లాగా అన్ని చేసే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో మొన్న కూడా ఎవరు అడిగారు కళ్యాణ్ రామ్ డైరెక్షన్ అంటే, నేను ఇప్పుడు చేయనమ్మా అన్నారు. సో ఎన్టీఆర్ అయితే నాకు తెలిసి హీ విల్ ఎంటర్ ఇన్ టు ఆల్ ఫీల్డ్స్. ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, యాక్టింగ్ అన్ని ఎరగదీస్తారు. అంటే ఎలాంటి కెరీర్ ఉంటుందండి జనరల్గా? సార్ 2 అనేవాళ్ళు యూజువల్గా కామ్గా ఉండే ప్రొఫెషన్స్ ఎన్నుకుంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్ దిల్ బీ ఇన్ టు లైక్ మిల్క్ బిజినెస్, బ్యాంకింగ్ రంగం, హోటల్, అంటే సైలెంట్గా తినిపోయే హోటల్స్, అంటే పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్. అండ్ ఈ 2 వాళ్ళు ఎక్కువ కూడా సిల్వర్ బిజినెస్లో బాగా సంపాదిస్తారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రశాంతంగా ఉండే వ్యాపారాలు చేయాలని ఇష్టపడతారు, అంటే ఎక్కువ సౌండ్స్, కొట్లాట్లు, గలాటాలు. ఈవెన్ సినిమా హాల్స్ కూడా వీళ్ళు ఎక్కువ మంది, అక్కడ శబ్దాలు ఉన్నా కూడా బిజినెస్ కామ్గా వెళ్ళిపోతుంది, వీళ్ళు లేకపోతే సినిమాల మజా ఉండదు. ఈవెన్ మల్టీప్లెక్స్ కూడా ఈ మధ్య శబ్దాలు వింటున్నాం, పెద్ద పెద్ద హీరోల శబ్దాలు, మామూలుగా సౌండ్ ఉండవు. మల్టీప్లెక్స్కి పోతే సైలెంట్గా ఉంటారు, ఈ మధ్య వింటున్నాం, దేవరాల్లో బాగా విన్నాను. సో ఈ 2/11/2029 వాళ్ళు ఎవరినన్నా సరే ఇష్టపడినా, ప్రేమించినా ఎంత దూరం అన్నా వెళ్తారు, వదులుకోరు. రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, ఫ్యామిలీకి ఎక్కువ రిలేషన్ ఇస్తారు. బట్ ఈ 2 వాళ్ళు ఏంటంటే అపోజిషన్ వాళ్ళు కూడా, హస్బెండ్ అనుకోండి, వైఫ్ అంతే ప్రేమ చూపిస్తేనే రిలేషన్స్ నడుస్తాయి. ఈ 2 వాళ్ళకి భార్య కానీ కొంచెం ప్రేమ తప్ప చూపిస్తే కూడా తట్టుకోలేరు. సో 2 వాళ్ళకి ఎక్కువ మగం డైవర్స్ అయ్యే ఛాన్స్. అందుకే పెద్ద పెద్ద హీరోలు కూడా 1-2 డైవర్స్ అవ్వడానికి కారణం ఏమంటే, నేను ప్రేమ చూపిస్తున్నా వాళ్ళు చూపించట్లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ 2 వాళ్ళు ఆ సెన్సిటివిటీ తగ్గడానికి నాకు కరెక్షన్స్ చేసుకోవాలి. మనం వైబ్రేషన్స్ మార్చి వీళ్ళు ఆ సెన్సిటివిటీ చంద్ర ప్రభావం తగ్గించారు. చంద్రుడు అంటే మూమెంట్, పొజిషన్స్ మారుతుంటాయి కదా, వీళ్ళు ఆనందంగా ఉంటారు. బాధ, ప్రేమ, కోపం అన్నీ వస్తుంటాయి. ఒకే రోజు 4 వేరియేషన్స్ కూడా చూడొచ్చు. మార్నింగ్ నవ్వుతూ, సాయంత్రం కోపంగా, మధ్యాహ్నం ఏడుస్తూ, అన్ని చాలా బాగున్నానండి అంటాడు, అస్సలు బాగాలేనండి అంటాడు. సో చంద్రుడు లాగా వీళ్ళు ఎమోషనల్స్. సో హృదయానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళన్నీ పర్సనల్గా హార్ట్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్రెండ్స్కి చాలా లాయల్గా ఉంటారు. ఫ్రెండ్స్ ఏం చెప్పిన రహస్యాలు దాచుకుంటారు.
ఒకవేళ వాళ్ళు మాట్లాడకుండా ఉన్నా కూడా వేరే వాళ్ళతో ఈ రహస్యాలు షేర్ చేయరు. అండ్ 2 వాళ్ళు వాళ్ళ మనసులో మాటల్ని పర్సనల్ చాలా దగ్గర వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు. చాలా ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటారు, కానీ అందరితో వీళ్ళ మనసులో ఉన్న అప్స్ డౌన్స్ షేర్ చేసుకోరు. సో 2 వాళ్ళకి యూజువల్గా దేవుడు ఎలా ఛాన్స్ ఇస్తాడంటే, గ్రాఫ్ అప్ డౌన్స్ ఉన్నా కూడా, చంద్రబాబు కూడా ఒకసారి పైకి వచ్చారు, డౌన్ అయ్యారు, మళ్ళీ ఈ 74 yearsలో మళ్ళీ ఆయన సీఎం అయ్యారు. ఈ అప్స్ డౌన్స్లో యూజువల్గా అప్సే ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న డౌన్స్ ఉన్నా కూడా దే కమ్ బ్యాక్ విత్ ఎ స్ట్రాంగ్ బ్యాంగ్. సో 2, 11, 20, 29 వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్. బట్ వీళ్ళని ఎవరన్నా ఒక మాట అంటే దగ్గరకు పిలిచి ఎందుకు ఇలా అన్నావు అని అడగరు, దూరం పెట్టేస్తారు. వీళ్ళకి ఎలా అంటే మ్యారిటల్ లైఫ్ కానివ్వండి, యూజువల్గా సార్ 2 వాళ్ళకి 1 వాళ్ళు వస్తే రిలేషన్స్ బాగుండవు. అంటే 2లో పుట్టిన వాళ్ళు 1 వాళ్ళు చేసుకుంటే 1 డామినేటింగ్, 2 వాడు బాధపడుతూనే ఉంటాడు, అసలే సెన్సిటివ్. సో ఈ 1 వాళ్ళు చేసుకోకూడదు. సెకండ్ 9 వాళ్ళు చేసుకోకూడదు. 9 వాళ్ళు ఇంకా అస్సలు ఇంకా వాళ్ళు గంభీరంగా మనసు వెన్న ఉంటుంది, కానీ వాళ్ళ మాట గట్టిగా ఉంటుంది, డామినేటింగ్గా ఉంటుంది. సో 2 వాళ్ళు 1 వాళ్ళని 9 వాళ్ళు చేసుకోకుండా ఇంకా ఏ నంబర్ని చేసుకున్నా రిలేషన్స్ బాగుంటాయి. పొరపాటున వాళ్ళు 1లో కానీ 9లో చేసుకుని డైవర్స్ అయ్యే ఛాన్స్ హై. బికాస్ దే నీడ్ లవ్. వీళ్ళని ప్రేమతోనే లొంగ తీసుకోగలమండి. కొట్టినా తిట్టినా భయపడరు వీళ్ళు. 2 వాళ్ళు ప్రేమతోనే లొంగిపోతారు. సో 2 వాళ్ళకి భార్య, మంచి భార్య అంటే ఎంతో ప్రేమిస్తారు. 2 వాళ్ళు పిల్లల్ని అసలు ఎంత బాగా చూసుకుంటారంటే, ఆ 2 వాళ్ళకి పుట్టిన పిల్లలు అదృష్టవంతులు. ఆ పిల్లల మీదే ప్రాణం పెట్టేస్తారు. 2 వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు, అంటే పబ్లిసిటీ బాగుంటుంది కాబట్టి డబ్బులు బాగుంటాయి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. సో కెరియర్లో అప్స్ డౌన్స్ ఉన్నా ఆర్థికంగా ఎప్పుడు డౌన్ ఉండరు సార్ వీళ్ళు. ఎవరన్నా తీసుకోండి, 2 వాళ్ళు హరికృష్ణ గారు తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు, కెరియర్లో 1, 2 సినిమాలు ఫ్లాప్ అయినా ఆర్థికంగా వెల్ సెట్, కొండ మీద ఉంటారు వీళ్ళు. నాగార్జున గారు, హీరో విశాల్ సినిమాలు 1, 6 ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఫైనాన్షియల్గా దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ వీళ్ళు బిజినెస్లో ఎంటర్ అయితే 2 వాళ్ళు లైక్ నాగార్జున, మా టీవీ, ఇవన్నీ ఎక్సలెంట్గా గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. అంటే రాంగ్ నంబర్స్ కానివ్వండి, రాంగ్ లెటర్స్ కానివ్వండి, అండ్ కొంతమందికి లక్కీ స్టోన్స్ కూడా ఉంటాయి. లక్కీ స్టోన్ వచ్చి చంద్రకాంతామణి. ఈ చంద్రకాంతామణి బాడీలో పడంగానే ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే విపరీతమైన సెన్సిటివిటీ తగ్గిపోయి నార్మల్గా అయిపోతారు. పబ్లిసిటీ పెరిగిపోతుంది, డబ్బు పెరిగిపోతుంది. చంద్రకాంతామణి ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గిస్తుంది. సో మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతం. నేను 32 క్యారెట్స్ వేసుకున్నాను, మినిమం 7 క్యారెట్స్ అన్న వేసుకుంటే మంచిది. సో వీళ్ళకి ఎక్కువ క్రీమ్ కలర్, వైట్ కలర్ లక్కీ. బ్లాక్, రెడ్ అవాయిడ్ చేయాలి, అన్లక్కీ కలర్స్. మ్యారేజ్కి 1 series, 9 series అవాయిడ్ చేయాలి. రెడ్ కలర్ పెయింటింగ్స్, బైక్స్, కార్లు వాడకూడదు. సో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు చాలా ఇష్టమైన యాక్టర్. మన క్లయింట్ 99లో నాన్నగారే జూనియర్ ఎన్టీఆర్ వాడమని చెప్పింది. 9999 వాడినప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయింది, వెహికల్ నంబర్. ఈ 9 అనేది ఆయనకి వ్యతిరేకం. అది ఎన్టీఆర్ గారు 28, 1, 9 అద్భుతమైన కలిగని చెప్పాను, ఆయనకి పడుతుంది. ఆ 9 మన హరికృష్ణ గారు 2నే, ఆయన కూడా 9 మొత్తం కూడితే 36 నంబర్లో ఆయన యాక్సిడెంట్స్ అని పోవడం జరిగింది. ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయ్యి దేవుడి దయ వల్ల, సో ఆయన బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ 9 వాడకుండా ఉంటే మన ఎన్టీఆర్ గారు అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36,
ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.